సభ మార్కెట్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం రెస్ట్ రూమ్ ఏదైతే హాల్లో ఇప్పుడు మేము కూర్చున్నామో ఇదే హాల్ రైతులు కేటాయించడం జరిగింది. ఎందుకంటే మనది తెల్లవారి మార్కెట్. రైతు సాయంత్రం వచ్చి కాయలు క్రేట్లు తిప్పి రాత్రంతా మండీల దగ్గర అది ఎట్లో ఇది పడుకున్నట్టు ఎట్లా లేకుండా చాలా అసౌకర్యంగా అక్కడ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. తెల్లవారికి రైతు అలసిపోయి ఆ మార్కెట్ టెండర్ యాక్షన్ అయిన తర్వాత మళ్ళా పట్టి అంతా కంప్లీట్ చేసి బయలుదేరి రైతు వచ్చింది దీనికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడికి ఇళ్ళకి ఊరికి వెళ్ళాల్సి అప్పటి వరకు మధ్యాహ్నం వరకు బాగా రైతు అలసిపోతారు. అందుకోసం ఈరోజు ఏమి రిజల్యూషన్ పాస్ చేశామంటే ఇదైతే రూమ్ మనం ఏదైతే మీటింగ్ జరుపుకున్నాము ఈ రూమే రైతుకు రెస్ట్ రూమ్గా ఇవన్నీ చుట్టూ బెడ్లు వేసేసి ఇది రైతుకు రెస్ట్ రూమ్గా కేటాయించి ఒక 2 ఏసీలు బిగించి దీనికి రైతు రెస్ట్ రూమ్గా ఇస్తాము. టెంపరీ ఫ్యాన్స్లో నడుపుతాము, మళ్ళీ ఏసీలు బిగిస్తాము. ఇవి కాకుండా లేడీస్కి జెంట్స్కి ఎవరైతే ఇది ఒక టాయిలెట్ ఆల్రెడీ ఉంది, ఆ పక్క ఉంది, ఇటుపక్క ఒక టాయిలెట్ కట్టించేటట్టుగా వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. మన చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మన వైస్ చైర్మన్ గారు, సభ్యులు అందరూ ఉన్నారు. అందరి ఆమోదంతో చేయడం జరిగింది. వీళ్ళు ఆమోదం ఏముంటే అదే జరుగుతుంది. ఎప్పుడు కమిటీ ఆమోదమే సర్వస్వం. నేను దీనికి ఏమి గౌరవ లేకపోతే ఎప్పుడు కమిటీని మొత్తం నేను కమిటీ పైన నేను బాధ్యత ఇస్తున్నాను. తక్షణం దీనికి బాత్రూమ్స్ వచ్చి లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ బాత్రూమ్ ఇచ్చేటట్టుగా ఆర్ఓ ప్లాంట్ కూడా ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఆఫ్ స్టేట్ మాట్లాడడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఒక వారం లోపల ఇన్స్టాల్ చేసి రేటే చేయకూడదు. ఒక వారం లోపల ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలి. తక్షణం వీళ్ళకు అంకితం చేయాలి. ప్రజలు బయట నుంచి రైతులు వస్తే చల్లనీళ్ళు బాగా ఎండ ఎక్కువ ఉంది, చల్లనీళ్ళు తాగేటట్టుగా చూడాలి. ఇవన్నీ ఏదైతే మాట్లాడినామో నెక్స్ట్ మీటింగ్ లోపల 10-15 రోజుల లోపల తక్షణం ఇవన్నీ అమలు చేయాలి. దీనికి ప్రజలకు సౌకర్యం ఇస్తే అన్ని విధాలుగా చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న మా సభ్యులు, మా వైస్ చైర్మన్, అదేవిధంగా చైర్మన్, సెక్రటరీ పైన బాధ్యత ఇస్తూ